హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిఎన్ఎస్కే అఫీషియల్స్. ఈరోజైతే మీకు చేపల ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపెడతాను, చూసేయండి. నేను చెప్పిన విధంగా చేసినట్లయితే చాలా ఎక్సలెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చూసేయండి. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయింపుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రెష్‌గా మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఏ కర్రీకైనా కూడా, ఏ ఫ్రైకి అయినా కూడా. గట్టిగా కారం పొడిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత చేప ఎగ్స్‌ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది అడుగంటుకుంటుంది. ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. ఒక్కసారి స్కిప్ చేసినా కూడా మొత్తం లాస్ట్‌లో మాడిపోతుంది. సో, అందుకని కలుపుతూనే ఉండాలి. ఇది ఇలా ముద్దలాగా కనిపిస్తుంది కదా! ఈ చేప ఎగ్స్. ఇది మంచిగా వేగిన తర్వాత ఒక్కో ఎగ్ సెపరేట్ అయ్యి మంచిగా ఉడికి ఒక్కో దానికి సెపరేట్‌గా కనిపిస్తాయి. అలా అయ్యేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఒక్కోటి సెపరేట్ అయ్యేంత వరకి మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎక్కడ స్కిప్ చేసినా కూడా అడుగు మొత్తం మాడిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు కూడా అసలు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇక కొద్ది కొద్దిగా దగ్గరకు వస్తుంది. ఇక అయిపోతుంది సెపరేట్‌గా. దీన్ని ఇలా మిక్స్ చేయకపోతే మొత్తం గడ్డలాగా ఉండిపోతుంది. సో, అందుకనే కొంచెం బీట్ చేయాలి సెపరేట్ కావడానికి. నేను ఇందులో చూపిస్తాను చూడండి. అలా సెపరేట్ చేసుకోవాలి. అలానే వదిలేసారంటే పెద్ద కొండలా కూడా తయారవుతుందండి. ఇక మనకి కావాల్సిన కంటెంట్స్‌కి వచ్చేస్తుందండి. ఇది కలపడం కూడా ఒక యుద్ధంలాగా అనిపిస్తుంది నాకైతే. చెయ్యి అయితే ఫుల్‌గా నొప్పి పెట్టేస్తుందండి దీన్ని కలపడం వల్ల. ఇక అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో అయితే ఫిష్ మసాలా వేసుకొని, కొత్తిమీర ఆకు వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మనకు కావాల్సిన ఫిష్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జిఎన్ఎస్కే అఫీషియల్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.